ఏపీలో హెల్మెట్ ధరించని వాహనదారులపై రాష్ట్ర ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగా లేవని ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 99% మంది హెల్మెట్ ధరించకుండా బైకులను నడుపుతున్న విషయాన్ని తాము గమనించామని స్పష్టం చేసింది. విజయవాడలో హెల్మెట్ ధరించిన వారు కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. హెల్మెట్ ధారణ తప్పనిసరి చేయాలని తాము ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉండాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. హెల్మెట్ ధారణ తప్పనిసరిని తాము ఉత్తర్వులు ఇచ్చాక ఎంతమంది ప్రమాదాల్లో మరణించారు, ఇప్పటివరకు ఎన్ని చలానాలు విధించారు, ఎన్ని లైసెన్సులు రద్దు చేశారు అన్న వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి డీజీపీలను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. హెల్మెట్ ధరించని వారికి సంబంధించి హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలతో అసలు ఏపీలో ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న అంశం తెలుసుకునేందుకు ఎన్టీవీ రంగంలోకి దిగింది. విజయవాడ, ఏలూరు, గుంటూరు నగరాల్లో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అన్నది ఆరా తీసింది. కొందరు పక్కనే కదా అని హెల్మెట్ ధరించలేదంటే, మరికొందరు తప్పైంది, ఫైన్ కట్టేస్తున్నామని తప్పించుకుంటున్నారు. విజయవాడలో అధిక శాతం వాహనదారులు హెల్మెట్ విషయంలో చాలా కేర్లెస్గా ప్రవర్తిస్తున్నారు. పోలీసుల ఫైన్ కూడా నామమాత్రం కావడంతో ఏముంది కట్టేసి తప్పించుకుంటున్నారు. విజయవాడలో వాహనదారులు ఏమంటున్నారు అన్న విషయంపై మా ప్రతినిధి రామ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ట్రాఫిక్లో హెల్మెట్ లేకుండా కనుక ప్రయాణం చేస్తే ఖచ్చితంగా చలాన్లు వేయాలి అనేది చాలా కాలంగా జరుగుతున్నటువంటిది. అయితే హెల్మెట్లు లేకుండా ప్రయాణిస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? హెల్మెట్లు లేకపోతే ఏమాత్రం కూడా ఉపేక్షించద్దు అని చెప్పేసి ఇప్పటికే అయితే ఖచ్చితంగా కూడా హైకోర్టు కూడా సీరియస్ కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంతమంది హెల్మెట్లు ధరిస్తారు, కొంతమంది హెల్మెట్లు ధరించరు, కొంతమంది హెల్మెట్ లేకుండా కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. చూస్తే కనుక వీళ్ళందరూ మనం చూసిన వాళ్ళందరూ కూడా హెల్మెట్ లేకుండానే ప్రయాణం చేస్తున్నారు. ఏమండి, ఒక్క నిమిషం, మీరు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారు, ఎలా చూడాలి? ఎందుకని హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారు? హెల్మెట్ లేకుండా ఎందుకు ప్రయాణం చేస్తున్నారు? హెల్మెట్ లేకుండా హెల్మెట్ లేకపోతే గాలి ఆడదు కదండి. గాలి ఆడదా అంటే? కానీ హెల్మెట్ లేకుండా జర్నీ చేయకూడదు కదా, ఏదైనా జరిగితే తలకే కదా మొదటి దెబ్బ తగిలేదు. అవును, మరి ఎలాగా అంటే అలవాటు లేదండి. అలవాటు లేదు. సో అది చూసాం, హెల్మెట్ అలవాటు లేదు ఆయనకి. వరుసగా చూస్తున్న వాళ్ళల్లో 100 మందిని మనం గమనిస్తే 100 మందిలో 90 మంది ఖచ్చితంగా హెల్మెట్ లేకుండానే జర్నీ చేస్తున్నది మనం గమనించవచ్చు. వాళ్ళ జేబులోంచి ఏం పడిపోయింది, చేతిలోంచి ఏం పడిపోయింది కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు జర్నీలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సార్ చెప్పండి, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారు ఎందువల్ల? సిటీలో తిరగమన్నారు కదా సార్. అంటే మనకు తెలియదు, సిటీలో వరకు మా దగ్గర నాకు తెలియదు అండి. ఎవరు చెప్పారు? మాది ఇక్కడేనండి, పక్కనే పక్కనే అయినప్పటికీ కూడా బయటకు వస్తే హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాలి కదా, ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి? నెక్స్ట్ టైం పెట్టుకునే తిరుగుతాం సార్. నెక్స్ట్ టైం పెట్టుకుని తిరుగుతారు. సో అది చూసారు కదా, మనం చెప్పిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టైం పెట్టుకుని తిరుగుతానని సమాధానం చెప్తున్నారు. సార్ ఒక్క నిమిషం చెప్పండి, హెల్మెట్ పెట్టుకోకుండా బయట జర్నీ చేస్తున్నారు, ఎలా తర్వాత చేస్తారు? సో అది అడగంగానే కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సార్ ఒక్క నిమిషం ఆగండి, హెల్మెట్ అనేటప్పటికే అందరూ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. హెల్మెట్ పెట్టుకోకుండా జర్నీలు చేస్తున్నారు. హెల్మెట్ పెట్టుకోవాలి అని అయితే మాత్రం అవగాహన కూడా కల్పిస్తున్నారు. అయినప్పటికీ కూడా హెల్మెట్ పెట్టుకోకుండా జర్నీ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. హెల్మెట్ పెట్టుకోవాలి అని అయితే మాత్రం అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సార్ చెప్పండి, హెల్మెట్ పెట్టుకోకుండా జర్నీ చేయడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి? హెల్మెట్ పెట్టుకోకుండా జర్నీ చేస్తే ఉపయోగాలు ఏంటి? ఉపయోగాలు ఏమన్నామండి. మరి ఎందుకని పెట్టుకోవట్లేదు? పెట్టుకోలేదంటే ఇక్కడేనండి, దగ్గరలోనే కాబట్టి హెల్మెట్ పెట్టుకోలేదు నువ్వు పెద్ద అని చెప్తున్నారు. ఏమంటే హెల్మెట్ పెట్టుకోకుండా జర్నీ చేస్తే ఉపయోగం ఏంటి? హెల్మెట్ పెట్టుకోకపోతే ఉపయోగాలు ఏంటి? హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల రోడ్ యాక్సిడెంట్ అవడం వల్ల, తలకు ప్యాచ్లు అవడం వల్ల ఉపయోగాలు ఉన్నాయా? ఇవన్నీ పెట్టుకోకపోతే జరిగే విషయాలు. మీరు ఎందుకని హెల్మెట్ పెట్టుకోలేదు? అర్జెంట్ హాస్పిటల్కి వెళ్ళటం వల్ల తీసుకుంటా లాభం. హెల్మెట్ అందుకని హెల్మెట్ పెట్టుకోలేదు. సో ఖచ్చితంగా అయితే హెల్మెట్ పెట్టుకోకపోవడానికి ఈ రకమైన కారణాలు చెప్తున్నారు. ఈయన ఒక ఆయన హెల్మెట్ పెట్టుకుని జర్నీ చేస్తున్నారు. సార్ చెప్పండి, ఎందుకు హెల్మెట్ పెట్టుకోవాలి? సార్ నేను పోలీస్ సార్, కంపల్సరీ పెట్టుకోవాలి. ఎందుకని పెట్టుకోవాలి హెల్మెట్? సేఫ్టీ కోసం. పోలీస్ కాబట్టి పెట్టుకున్నారా? సేఫ్టీ కోసం సేఫ్టీ కోసం పెట్టుకున్నారు.
సేఫ్టీ కోసం హెల్మెట్ పెట్టుకున్నారట. పక్కనే ఒక ఆయన, ఏమండి హెల్మెట్ ఎందుకని పెట్టుకోకుండా జర్నీ చేస్తున్నారు, ఉపయోగాలు ఏంటి? హెల్మెట్ పెట్టుకుంటేనే ఉపయోగం సార్, గౌక్కుని. మరి ఎందుకని పెట్టుకోలేదు? పెట్టుకుంటాం సార్, తప్పనిసరి. ఏమండి ఉపయోగిస్తాం సార్. ఉపయోగిస్తారు. ఓకే, ఉపయోగించాలా వద్దా? ఉపయోగించాలి సార్. మీరు తప్పు చేస్తున్నారు. తప్పే సార్. సో అది హెల్మెట్ పెట్టుకోకుండా తప్పు చేస్తున్నానని ఒక ఆయన అయితే చెప్తున్నారు. ఇక్కడైతే హెల్మెట్లు పెట్టుకోకుండా జర్నీ చేయడం ఖచ్చితంగా ఇబ్బందికరమైన విషయమే. హెల్మెట్ పెట్టుకోకపోతే ఏ చిన్న యాక్సిడెంట్ జరిగినా ఫస్ట్ దెబ్బ తగిలేది ఖచ్చితంగా తలకే. కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని హెల్మెట్ పెట్టుకుని జర్నీ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇంకా చూస్తే కనుక ఇక్కడ ఒక లేడీ కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, హెల్మెట్ పెట్టుకోకుండా జర్నీ చేస్తున్నారు ఎందువల్ల? సారీ అని చెప్తాను నేను. ఎందుకని పెట్టుకోలేదు? ఇక్కడే కదా అని పెట్టుకోలేదు, బట్ నాది సారీ. హెల్మెట్ పెట్టుకోవడం ఉపయోగమా, పెట్టుకోకపోతే ఉపయోగం? పెట్టుకోవడమే ఉపయోగం. పెట్టుకోవడమే ఉపయోగం. సో అది హెల్మెట్ పెట్టుకోవడం ఉపయోగం అని తెలుసు, కానీ కూడా హెల్మెట్ పెట్టుకోకుండా జర్నీ చేస్తున్నారు. ఇక్కడ ఒక యువకుడు ఉన్నాడు, అతను కూడా చాలా స్టైలిష్గా జర్నీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకని హెల్మెట్ పెట్టుకోలేదు? అనుకోకుండా అడవిలో వచ్చేసానండి బయటికి. అనుకోకుండా అడవిలో వచ్చేసాను బయటికి. సో అది పరిస్థితి. హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తే చాలా రకమైన ఇబ్బందులు ఉంటాయి. ఇటీవల మైలవరం దగ్గరలో కూడా ఒక ఫ్యామిలీ, తండ్రి కూతురు అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక ముగ్గురు కలిసి బైక్ మీద వెళ్తూ కూడా హెల్మెట్ పెట్టుకోకుండా చేసిన జర్నీలో వాళ్ళు ఒక్కసారిగా పడిపోవడం, ఆ వెనకాల నుంచి వచ్చినటువంటి టిప్పర్ ఆ చిన్న పాప తల మించి వెళ్ళిపోవడంతో ఆ పాప తల నుజ్జై చనిపోవడం, ఇటువంటి కండిషన్స్ అన్నీ కూడా మనం చాలా ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ డిఎస్పీ ఉన్నారు. సార్ చెప్పండి, హెల్మెట్ లేకుండా జర్నీ చేస్తే ఎలాంటి ఫైన్స్ ఉంటాయి? హెల్మెట్ లేకుండా జర్నీ చేయొచ్చా? స్వీయ రక్షణ కోసము ప్రతి మోటార్ సైక్లిస్టు హెల్మెట్ ధరించడము తప్పనిసరి. కానీ మోటార్ సైకిల్ నడిపే వాళ్ళు హెల్మెట్ ధరించకపోవడం వల్ల వాళ్ళకు అవగాహన కలిగించాలని గౌరవ హైకోర్టు గారి ఉత్తర్వుల మేరకు జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు కానీ, బార్ అసోసియేషన్స్, న్యాయమూర్తులు, పోలీసులు అందరం కలిసి గత నెలలో ఈ అవగాహన వారోత్సవాలను గురించి ర్యాలీల ద్వారా కానీ, వాళ్ళకు మీటింగులు పెట్టడం ద్వారా, పోస్టర్లు వేయడం ద్వారా, రకరకాల ప్రచార కార్యక్రమాల ద్వారా హెల్మెట్లు యొక్క ఉపయోగం గురించి అవగాహన కల్పించడం జరిగింది. సార్ అయితే హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్ ఎంత పడుతుంది, పెట్టుకోకపోతే ఏం చేస్తారు, శిక్షలు ఏముంటాయి? అవగాహన కార్యక్రమాలు అయిపోయినాయి కాబట్టి ఇంకా ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమము గత 3 రోజులుగా స్టార్ట్ చేసినాము. చాలామంది హెల్మెట్ లేని వాళ్ళకు ప్రస్తుతానికి ఆపి వాళ్ళు హెల్మెట్ కొనుక్కొని వచ్చుకొని పెట్టుకునేట్లు, లేదా ఇళ్ళ దగ్గర ఉంటే. సార్ హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్ ఎంత పడుతుంది, దానికి శిక్షలు ఏమైనా ఉంటాయా? హెల్మెట్ పెట్టకపోతే 100 రూపాయలు ఫైన్ ఉంటుంది. శిక్షలు ఏమంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు జరిగే ప్రమాదం కంటే పెద్ద శిక్ష ఉండదు. 100 రూపాయలు ఫైన్ అనేది, 1000 రూపాయల ఫైన్ అనేది గొప్ప సంగతి కాదు. కానీ పెట్టుకోవాలనే అవగాహన కలిగి ఉండడం గొప్ప విషయం. దానికి మేము ఎక్కువ కృషి చేస్తూ ఉన్నాం. ఆపి వాళ్ళు హెల్మెట్ ధరించేలాగా చేస్తున్నాం. ఇంటి దగ్గర పెట్టినట్టు కానీ, లేదా షాపుల నుంచి కానీ అప్పటికప్పుడు కొని తెచ్చి పెట్టుకునేటట్లు చూస్తున్నాం. సో అది పరిస్థితి. ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి అనే అవగాహన కల్పించడం మీద ఎక్కువ దృష్టి సారిస్తున్నామనేసి అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే శిక్ష అంటే కనుక 100 రూపాయలు ఫైన్ ఎలా ఉన్నా, ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వచ్చేటటువంటి అనర్థాలే మొట్టమొదటి శిక్షగా కూడా మనం చెప్పొచ్చు అని డిఎస్పీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మొత్తానికి హెల్మెట్ ధరించకపోతే మాత్రం ఊరుకునేది లేదు అంటున్నారు. నిన్నటికి నిన్న హైకోర్టులో కూడా దీని మీద చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎంతమంది ఎన్ని పెనాల్టీలు వేస్తున్నారు, ఎన్ని పెనాల్టీలు ఇప్పటిదాకా వేశారు, ఎంతమందిని మార్చగలిగారు, దీని మీద మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, వీటన్నిటికీ కూడా ఒక పూర్తి అఫిడవిట్ అయితే ఫైల్ చేయాలి అని చెప్పి హైకోర్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మొత్తానికి హెల్మెట్ ధరించక తప్పదు, హెల్మెట్ ధరించకపోతే ఖచ్చితంగా ఫైన్ పడుతుంది, లేదా ఆ శిక్ష మీకే దారుణంగా ఉంటుంది అనే విధంగా కూడా పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.